అలాగే ఫుడ్‌కి సంబంధించిన స్నాక్స్ మేము అమ్ముకొని మా కాళ్ళ మీద మేము నిలబడడానికి మాకు ఈ అవకాశం దొరికినందుకు రైల్వే డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ సో మచ్, రుణపడి ఉంటాము. అలాగే దీనికి వెనకాల చాలా 2 నెలల నుంచి గ్రౌండ్ వర్క్ ఉంది. రైల్వే డిపార్ట్మెంట్ నుంచి చరణ్ గారు కానీ, హరిబాబు గారు కానీ, సోషల్ మౌంట్ ఇన్స్టిట్యూట్ బ్రదర్ వర్గీస్ గారు కానీ, అలాగే క్యూర్ బంద్ మాలా గారు కానీ, మా ట్రాన్స్మెల్ నుంచి కూడా కిరణ్ రాజ్, అలాగే ట్రాన్స్ ఉమెన్స్ నుంచి సహస్ర, త్రిపుర, మేమందరం కూడా ఒక గ్రౌండ్ వర్క్ చేసి ఈ రోజు ఈ స్టాల్ అనేది సక్సెస్ చేయడం జరిగింది. ఇక్కడే కాదు అన్ని స్టేషన్ లో కూడా మాకు స్టాల్స్ ఇప్పించి, అలాగే రైల్వే డిపార్ట్మెంట్లలో కూడా మా ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా దేనిలోనూ తక్కువ కాదు, జాబ్స్ లలో కానీ, ఉపాధులలో కానీ, బిజినెస్ లలో కానీ అన్నిటిలో ముందుంటామని నేను చెప్తున్నాను. హాయ్ అండి, నా పేరు కిరణ్ రాజ్, నేను ఒక ట్రాన్స్ మ్యాన్ని. నార్మల్గా ట్రాన్స్జెండర్ పర్సన్ అంటే అందరికీ మీకు అంటే మేల్ టు ఫీమేల్ ట్రాన్స్జెండర్సే కనపడుతుంటారు. బట్ ట్రాన్స్ మెన్ కూడా ఈ ప్రపంచంలో ఉన్నారని తెలియజేయాలనేది నా ఉద్దేశం. అందుకోసమే ఇక్కడ ఈ అవకాశం వస్తే మేము వదులుకోకుండా ఇక్కడ ఒక స్టాల్ అనేది ఏర్పాటు చేశాము. ఎంతోమంది ట్రాన్స్ మెన్ కూడా ఇంకా ముందుకు వచ్చి మరి వాళ్ళు కూడా ఉద్యోగ అవకాశాల కోసం, ఉపాధి అవకాశాల కోసం అని ప్రయత్నం చేయాలి అనేది వాళ్ళకు ఒక మోడల్గా నిలబడాలని అనుకున్నాను. సో ఇక్కడ మేము ఇక్కడ పెట్టినటువంటి స్టాల్ ఏంటంటే ఇవన్నీ కూడా ఆర్గానిక్ సోప్స్ అండి. మా దగ్గర 15 రకాల ఆర్గానిక్ సోప్స్ ఉంటాయి. ఈ ఆర్గానిక్ సోప్స్లో ఎలాంటి కెమికల్స్ కానీ, ప్రిజర్వేటివ్స్ కానీ మేము కలపము. మేము ఇవన్నీ కూడా చాలా న్యాచురల్ ప్రోడక్ట్స్ కానీ తయారు చేస్తున్నామండి. ఇవి మొటిమలు కానీ, తర్వాత రకరకాల స్కిన్ సమస్యలు కూడా చాలా బాగా పనిచేస్తాయి. అలాగే ఇందులో గ్లిజరిన్ ఉండడం వల్ల ఒంటికి ఒళ్ళు పగలకుండా చాలా బాగా పనిచేస్తాయండి. Community has been installed in the railway station. This we consider a landmark as far as the transgender community is concerned, as far as the possibilities of their job opportunities, their livelihoods are concerned. This we consider as a landmark event. We are requesting the railways to, at least the South Central Railway, in all its 53 railway stations, that we have possibilities of the transgender community starting such stalls so that they are able to move from their traditional occupations, sex work and begging, to more dignified occupations. Thanks to the campaign that we had launched, the Telangana state government has recruited 40 transgender persons into home guards to help in the traffic policing in the city. Similarly, we are asking that these are people who are extremely talented, educated, eligible, hardworking. We are asking both the central government and the state government to give them opportunities so that their dignity is restored, their possibilities of being accepted like any other persons in the society becomes real for them. What they are asking for is equality, dignity and opportunities. And we hope that this stall here will be the starting point of that new dignity that we are talking about, the new opportunities that we are talking about, those new possibilities that we are talking about. So we congratulate the railway department, the commercial department of South Central Railway for giving this opportunity.